పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధరల పెంపునకు వ్యతిరేకంగా ముజఫరాబాద్తో పాటు పలు నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వటం లేదని జేఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. పౌర సమాజ కూటమిగా ఏర్పడ్డ జేఏసీ పీఓకేల ఆర్థిక రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. స్థానిక అసెంబ్లీలో కాశ్మీరేతర పాకిస్తానీయులకు 12 సీట్లు రిజర్వ్ చేయాలని పాక్ చట్టం చేసింది. అలా చేయటం వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటాయంటూ జేఏసీ ఉద్యమిస్తోంది. దీంతో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వం ఆ సంస్థపై నిషేధం విధించింది. అందుకు వ్యతిరేకంగా నిరసనగా పీఓకేలో నిరసనలు చెలరేగాయి. భద్రతా దళాలు నిరసనకారులపై పెల్లెట్స్, టియర్ గ్యాస్, లైవ్ బుల్లెట్లతో విరుచుకుపడ్డాయి. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో ఎదురుదాడికి దిగినట్లు స్థానిక కమిషనర్ సర్దార్ వాహిద్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరు వర్గాల ఘర్షణలో 6 నిరసనకారులు మరణించినట్లు చెప్తున్నప్పటికీ వాస్తవానికి మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు, జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. జూలై 27న పీఓకే అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గాను 12 స్థానాలను శరణార్థుల కోసం రిజర్వ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జేఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పాటు ఈ ప్రాంతంలో తీవ్రమైన విద్యుత్ కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇంటర్నెట్ నిలిపివేత, స్థానిక వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందంటూ కొంతకాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పౌర హక్కుల కోసం పోరాడుతున్న ఒక సంస్థను తీవ్రవాద ముఠాగా ముద్రవేసి నిషేధించడాన్ని పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. మరోవైపు పీఓకేలో పాక్ భద్రతా దళాలు సాగిస్తున్న తీవ్ర పోలీస్ అనాగరికతను భారతదేశ విదేశాంగ శాఖ ఖండించింది. అక్కడి ప్రజలపై పాక్ చూపుతున్న క్రూరత్వం, సాగిస్తున్న ఆకృత్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ అణిచివేత ధోరణిని ప్రశ్నించాలని, పీఓకేలో దారుణాలకు ఆ దేశాన్ని బాధ్యురాలని చేయాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ పేర్కొన్నారు. మరోపక్క పీఓకేలో ఆందోళనకారులపై పాకిస్తాన్ కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ బ్రిటన్లోని బ్రాడ్ఫోర్డ్లో గల పాక్ రాయబార కార్యాలయం ముందు పలువురు కశ్మీరీలు ఆందోళన నిర్వహించారు. నిరసనకారులపై సైన్యాన్ని ప్రయోగించడాన్ని విమర్శించారు.